ఐదు రొట్టెలు 2 చేపలు ఒకసారి, 7 రొట్టెలు 2 చేపలు ఓసారి, అంతేనా? 2 సార్లు అద్భుతాలు జరిగినాయి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఓసారి పంచారు. మళ్ళోసారి ప్రసంగం చేసిన కాడ 7 రొట్టెలు 2 చేపలు మళ్ళీ కాడ పంచారు 5,000 మందికి. ఆ విధంగా 2 ప్రదేశాలు పక్కపక్కనే ఉంటాయి యెరూషలేములో. నేను మళ్ళీ 5 రొట్టెలు 2 చేపల పంచిన కాడికి మొన్న వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని చూసి నా మనసులో అనుకున్నా, ఇది నిజమే గానైతే ఇక్కడ కూడా ఒక అద్భుతం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇది కూడా పంచటం రూపంలోనే జరగాలి అని. ఇది నిజమైన దేవుడు ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ప్రభు అందరికీ పంచిన మాట నిజమే అయితే ఇక్కడ అద్భుతం నేను కూడా అది ఒక్కసారి నా లైఫ్లో చూడాలని, ఇది పంచటం రూపంలో జరగాలి. ఆ పంచం ఏ రూపంగానన్నా కానీ అని నా మనసులో అనుకుంటూ నేను అద్భుతం కోసం కనిపెట్టుకుంటూ పక్కకి అక్కడ ఎక్కడైనా అడుగడుగున టీ కాఫీల హోటల్స్ ఉంటాయి. హోటల్స్ అంటే అవి మిషన్లు పెడతారు, ఇంత ఇస్తారు ఆడ టీ, ఇంత పొడుగు ఉంటుంది దాదాపుగా. డికాషనే కదా ఇప్పుడు నేను తాగుతా చూసారా, ఆ డికాషనే ఉంటుంది ఆడ. అది ఇట్లా బ్యాగు ముంచుకుంటా కదా బ్యాగు, అట్లాంటి బ్యాగు ఇన్ని వేడి నీళ్ళల్లో ముంచేస్తారు. అది అక్కడ బాగా రేటు, అది ఊరికి అవతల ఉంటుంది. ఎక్కడైనా $2 అంటే $160 ఒక్కో కాడ ఉంటుంది, ఒక్కో దగ్గర 250 ఉంటుంది. అక్కడ $4 అంటే దాదాపుగా ఇంచుమించు 8, 8, 16, 16, 32, $320 ఆడ ఇంచుమించు. ఇది చిన్న బ్లాక్ టీ ఇంత దాని నిండా పోసిచ్చారు. నేను అది కాలుతా ఉంది ఇట్లా పట్టుకుంటూ ఆడ నిలబడి అదంతా చూస్తున్నాను. ఒక ఆయన వచ్చి నాకు లేదా అన్న టీ అన్నాడు. మన సేవకులే ఆడ అట్లా ఉంటుంది, ఒకరికొకరు అడుక్కోవటం. సరే ఆడ వెళ్ళి ఒక ఎంటీ గ్లాస్ ఇవ్వమనన్నా ఇస్తారని అన్నాను. ఆయన వెళ్ళి ఎంటీ గ్లాస్ తెచ్చుకున్నాడు. కొద్దిగా పోసి ఇచ్చిన, పోస్తున్నప్పుడు కొద్దిగా చాలు అన్నాడు. కొద్దిగా పోసాను. ఈయన చూసి ఇంకొక వచ్చాడు, మీరే తాగుతారా, నాకు లేదా అన్నాడు ఆయన. ఆడికి వెళ్ళి ఎంటీ గ్లాస్ తెచ్చుకోపో అన్నాను. ఆయన కూడా తెచ్చుకున్నాడు. ఆయనకు పోస్తుంటే కొంచెం చాలు ఎన్నైనాయి, 2 అయినాయి కదా. ఇంకొక ఆయన వచ్చాడు, ఇక వాడు ఇయ్యాడు ఎంటీ గ్లాసులు అట్లా ఇయ్యారు. అక్కడ ఒకటేసారి ఇస్తారు, ఒకటే ఇస్తారు, అట్లా ఇవ్వరు. మన ఇండియన్స్ అని వాళ్ళు జాలిపడి ఇస్తారు, వాళ్ళకి తెలియదులే అని. నా బ్యాగులో ఎప్పుడో కప్పు ఉంటుంది, స్తోత్రం హల్లెలూయా. వీళ్ళు పెడతారు ఎప్పుడు కప్పు రెడీగా ఉంటుంది నాకు. ఎక్కడికి పోయినా నా ఎంబడి బ్యాగులో కప్పు ఉంటుంది నాకు. సరే ఇక ఆయన ఎట్లాగా ఇవ్వడని చెప్పేసి నా బ్యాగులకి వెళ్ళి నేను కప్పు తీసుకొని నా దానిలో పోసుకొని ఆయనకి ఇచ్చా. ఇప్పుడు ఎన్నేని 4. స్తోత్రం హల్లెలూయా. నేను తాగుతున్నప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడు. ఇక లేదు కానీ ఇది ఉంది నా దగ్గర అన్నాను. నాకు అదే కావాలి ఎంగిల్ది అన్నాడు. నేను ఎన్నైనా ఇప్పుడు 5. స్తోత్రం హల్లెలూయా. ఇది 100% ఇది ఒరిజినల్గా దేవుడు ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు పంచిన ప్రదేశం అని ప్రూఫ్ చేశాడు అంతే.